హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే పోలిపాడ్యమి రోజండి. ఆ రోజు ఉదయాన్నే 4:30కల్లా నిద్ర లేచానండి. 4 గంటలకల్లా ముందే నిద్ర లేచాననమాట. 5:30 కల్లా మనం ఇంట్లో దీపం పెట్టుకోవాలి. అలాగే తులసమ్మ దగ్గర కూడా కార్తీక దామోదర పూజ చేసుకొని పోలికైతే స్వర్గానికి సాగనంపై పూజ చేసుకోవాలి కాబట్టి ఎంత ముందు లేసినా కానివ్వండి అదే టైం అవుతూ ఉంటుంది. అందుకే ఫాస్ట్గా అయితే అన్నీ చేసేసుకుంటున్నానమాట. ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. పూజకి కావాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఇంకా ఉదయం లేచేసి నేను ఇల్లంతా ఒకసారి చిమ్మేశాను. ఇంక వంట రూమ్ వరకు అయితే మాప్ పెట్టేసేసి ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాను. గంగా ట్యాప్ దగ్గర అయితే కొంచెం పూజ చేసుకొని పసుపు కుంకుమ పూసి పూజ అయితే చేసేసుకున్నానండి. తర్వాత గంగాదేవికి స్నానం అయితే చేసేసానమాట. గంగా స్నానం చేసినట్లు కొంచెం నీళ్ళలో పసుపు అవి కలిపేసుకొని స్నానం అయితే చేసేసాను. ఇంకా తర్వాత అయితే కాళ్ళకు పసుపు పూసుకొని ఇంట్లో ముందైతే దీపం పెట్టేసుకున్నానండి. ముందు సింపుల్గా అయితే దీపం పెట్టేసుకున్నాను. నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసేసి ఇంకా తర్వాత అయితే తులసం దగ్గర దీపం పెట్టుకొని ఇంటి ముందు దీపాలు పెట్టుకొని తర్వాత అయితే ఇంకా పోలికి అయితే స్వర్గానికి సాగంపై పూజ కూడా చేసుకోవాలి కదా. ఇంకా అందుకని అయితే నేను ముందుగా ఇంట్లో అయితే పూజ సింపుల్గా చేసేసుకున్నాను. దేవుడి పటాలకు అన్ని పూలన్నీ తీసేసి కొత్త పూలు పెట్టేసేసి దీపారాధన చేసుకొని దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించేసి అరటిపళ్ళు నైవేద్యం పెట్టేసేసి కర్పూరంతో హారతి ఇచ్చేసానండి. ఇంక తర్వాత అయితే ఇంకా బయటికి వెళ్ళేసి కార్తీక దామోదర పూజ చేసుకోవాలి కదా. ఇంకా అది కొంచెం టైం పట్టిద్ది బయట తులసమ్మ దగ్గర. అందుకనేసి ముందు ఇంట్లో అయితే ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫుల్గా వర్షం పడేలాగా ఫుల్ గాలి వేస్తుందండి. అదే అనుకుంటా ఉన్నానమాట. దీపాలు వెలిగించాలి ఉంటాయా లేదా అనుకుంటా అన్నీ రెడీ చేసుకున్నాను. అసలు ఫుల్ గాలి అండి. అసలు దీపం అంటించడానికి వెలిగించడానికి కూడా వీలు పడినంత గాలి వేస్తుందన్నమాట. తుఫాన్ చెప్పారు కదా ఆ టైంలో మనకి ఆ రోజు ఫుల్ వర్షం పడతానే ఉందండి. ముందు రోజు నుంచి ఫుల్ వర్షాలు పడతానే ఉన్నాయి. 2 రోజుల ముందు నుంచి ఫుల్ గాలి వీస్తూ ఉంది. ఇంకెల్లోకల్లా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుందామని మొత్తం రెడీ అయితే చేసేసుకుంటున్నానండి. ముందు రోజు నైట్ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పిండి దీపాలకు కావాల్సినవన్నీ కూడా పిండి కలిపేసుకున్నాను. ఉసిరి దీపాలకి రెడీ చేసేసుకున్నాను. ఒత్తులన్నీ నూనెలో నానబెట్టేసుకున్నాను. పూలు అన్నీ ఇంకా కావాల్సినవన్నీ కూడా ముందు రోజు నైట్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ రోజు ప్రసాదంగా కొంచెం చలివిడి వడపప్పు చేసుకోవాలి కాబట్టి స్నానం చేసి రాగానే కొంచెం బియ్యపిండిలో కొంచెం బెల్లం వేసేసి చలివిడిలాగా చేసుకున్నాను. వడపప్పుకి అయితే పెసరపప్పు పెట్టేసుకున్నాను. ఇంక ఇలా మొత్తం రెడీ చేసి ఒక దగ్గర పెట్టేసుకుని ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ బయట అన్నీ అరేంజ్ చేసుకుంటానండి. తులసం దగ్గర కూడా దీపం పెట్టుకోవడానికి కూడా అసలు ఘనమైపోయిద్దేమోనన్నంత గాలి వేస్తుంది అనమాట. బయట ఫుల్ వర్షం పడతా ఉంది. ఇంకెలాకల్లా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా పూజకైతే మొత్తం ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానండి. ఈ సంవత్సరం కొంచెం పోలిపాడ్యం పూజ అయితే కొంచెం కొత్తగా అయితే వెరైటీగా అయితే చేసుకుంటున్నానని చెప్పాలి. అంటే వెరైటీగా అంటే ఏం లేదండి, ఇంట్లో ఎప్పుడు చేసుకునేలాగే చేసుకుంటున్నానులేండి. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్తున్నారనమాట. అక్కడ కాలువ ఉండిద్ది అనమాట. అక్కడ కాలువలో స్నానం చేసేసి నది స్నానం చేసినట్లుంటుంది. అక్కడ స్నానం చేసేసి దీపం వెలిగించుకొని అక్కడ గుళ్ళో దీపం పెట్టుకొని దర్శనం చేసుకొని వద్దాము. వేరే ఊరు వెళ్ళాలండి, దగ్గర కొంచెం దూరం ప్రదేశం అనమాట. 1 గంట ప్రయాణం పట్టింది. ఇంటి దగ్గర లేడీస్ అందరు కూడా అనుకున్నారంట. నిన్న ముందు రోజు చెప్పారు నాకు. ముందు రోజు కుదిరితే వస్తానని చెప్పాను నేను. ఇంకా మా స్వామిని అడిగితే వెళ్ళి రమ్మన్నారు. ఇంకా అందుకని దానికి సంబంధించి కూడా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను. దానికి సంబంధించి కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి పూజకి కావాల్సినవి కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని బ్యాగ్ అయితే బట్టలు అన్నీ అక్కడ స్నానం చేయాలి కాబట్టి దానికి సంబంధించిన బట్టలు పూజకి కావాల్సినవి కూడా మొత్తం అన్నీ సర్దేసి పెట్టేసుకున్నానండి. ఇంక మా అమ్మాయికి కూడా 8 గంటలకల్లా వంట చేసేసి ఇంక మొత్తం ప్రిపేర్ చేసుకుంటానమాట. ఇంక ఇది అయిపోగానే వంట అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. ఇంక ఇలా ఇంట్లో పూజ అయిపోగానే బయటకు వచ్చేసి ఇంకా బయట తులసమ్మ దగ్గర అయితే కార్తీక దామోదర పూజ అయితే చేసేసానండి. గాలి మామూలుగా వేయట్లేదండి అసలు. కడ్డీలు కూడా సాంబ్రాణి కడ్డీలు వెలిగించడానికి కూడా వీలు లేకుండా అంత గాలి వీస్తూ ఉందన్నమాట. తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెడితే ఎప్పటికప్పుడు ఘనమైపోతూ ఉన్నాయి చూసుకుంటా. ఇంకెలాగైతే కొంచెం ఎక్కువ ఒత్తులు వేసేసి దీపం వెలిగిస్తూ ఉన్నానన్నమాట. కొండెక్కుతూ ఉంది, వెలిగించుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా అలాగైతే ముందుగా తులసమ్మ దగ్గర అయితే కార్తీక దామోదర పూజ అయితే చేసేసుకున్నాను. అసలైతే నేను తులసమ్మని అయితే కింద పెట్టుకొని ప్రశాంతంగా అయితే బాగా పూజ చేసుకుంటానండి ప్రతి సంవత్సరము. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, గాలి వేస్తుంది. ఇంకా దీపాలు పెట్టినా కానీ
ఉండట్లేదు. ఇంక అందుకనైతే ఇలా ఈ సంవత్సరం సింపుల్‌గా ఈ పూజ అయితే ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాను. బేసిన్‌కి కూడా ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పసుపు రాసేసి కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకొని ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఉదయం లేచేసి ఇంక నీళ్లు పట్టుకొని దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు అన్నీ వేసేసి ఇంకా అరటి డప్పులకు కూడా పసుపు, కుంకుమలు అన్నీ పెట్టేసేసుకొని ఇంకా 33 ఒత్తులు అయితే నువ్వుల నూనెలో అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఇలాగైతే పూజ చేసేసుకున్నాను. ముందుగా చెప్పాను కదా, కార్తీక దామోదర పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక తర్వాత అయితే ఇంకా పోలిపాడ్యమికి సంబంధించిన పూజ కూడా చేసేసుకొని ఇంక ఇలా అయితే ఒత్తులు అయితే 33 ఒత్తులు వేసేసుకొని ఆ ఒత్తులను కూడా వెలిగించుకున్నానండి. ఎంతసేపు వెలిగించినా కానీ గాలికి అస్సలు వెలగట్లేదనమాట. ఇంకా చూస్తూ నిదానంగా కర్పూరం పెట్టేసేసి వెలిగేలాగైతే చేసేసి ఇంకా దీపారాధన అయితే చేసేసాను. తర్వాత వాటికి కూడా కొంచెం ప్రసాదం పెట్టేసేసాను. పోలిపాడ్యం దీపాలు వదిలే దానిలో కూడా కొంచెం ప్రసాదం పెసరపప్పు, బెల్లము అన్నీ పెట్టేసేసి వడపప్పు, చలివిడి అన్నీ కూడా నైవేద్యం పెట్టేసేసి అమ్మవారిని అయితే పోలీస్ వర్గానికి సాగనంపేశాను. తాంబూలం సమర్పించాను. కర్పూర హారతి ఇచ్చేసానండి. ఇలా బేషన్ అయితే ఎక్కువ గాలి తగలకుండా ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. హారతి ఇచ్చేసాను. నైవేద్యంగా చలివిడి, వడపప్పు అయితే పెట్టేశానండి. తాంబూలం ఇచ్చాను. ఇంకా తర్వాత అయితే మనకి పోలీస్ వర్గానికి సంబంధించి కథ అయితే ఉంటుంది కదా, కార్తీక పురాణం కథ బుక్కులో అయితే మనకి ఆ కథ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా కానీ మనకి ఫోన్లో కూడా ఎక్కడ చూసినా కథ దొరుకుతుంది. నేనైతే కార్తీక పురాణం బుక్లో ఉంటే అది చదువుకుంటూ కూర్చున్నాను అనమాట. చేతులు అక్షంతలు పట్టుకొని ఆ కథ అంతా చదువుకొని ఆ అక్షంతలు తల మీద వేసుకుంటే మనకి ఈ నెల రోజులు కూడా మనం ఏదన్నా ఆటంకం వచ్చి పూజ చేయలేకపోయినా ఈ నెల రోజులు చేసిన ప్రతిఫలం అయితే మనకు వస్తుంది. కాబట్టి ఇలా నేనైతే కథ అంతా చదువుకొని అక్షంతలు తల మీద అయితే వేసుకున్నానండి. ఇంక ఇలా అయితే చూస్తున్నారు కదా, గాలి అసలు మామూలుగా వీయట్లేదనమాట. ఇంక ఏమీ అడ్డం పెట్టడానికి కూడా ఏం లేదు. ఇంకా ఒత్తులు అంటే కొంచెం పెద్ద ఒత్తులు, ఎక్కువ ఒత్తులు వేసాం కాబట్టి పోలి దీపాలు అయితే ఘనం కాకుండా బాగా వెలిగినాయండి. ఇంక ఇలా అయితే నా పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ప్రశాంతంగా 5:15 కల్లా నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. 4 కంటే ముందే లేచని చెప్పాను కదా, ఇంక లేచేసి ఇంకా గబగబా ఇంట్లో పూజ చేసుకొని ఈ పోలీస్ వర్గం పూజ కూడా అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఏదన్నా స్తోత్రాలు అలాగా అష్టోత్తరాలు ఏమన్నా చేసుకోకపోతే నాకు ఆ రోజు పూజ చేసుకున్నట్లు ఉండదండి. ప్రశాంతంగా కూర్చొని దేవుడి ముందు కూర్చొని కొంచెం సేపు కంపల్సరీ పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా నాకు లేకపోతే అసలు చేసుకున్న ఫీలింగ్ రాదు. ఇదంతా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుడి మందిరం ముందు ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఉన్నానండి. ఇంకా మా స్వామి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆయన పూజ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ ప్రశాంతంగా దేవుడి ముందు ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా 8 గంటలకల్లా స్టార్ట్ అవ్వాలని చెప్పారనమాట వాళ్ళు. 8 గంటల లోపలే నేను వంట అంతా చేసేసాను. మా అమ్మాయికి టిఫిన్ అంతా రెడీ చేసి ఇచ్చేసి ఇంకా ఆ రోజు వర్షం పడుతుందని ఇంక మా స్వామి కూడా ఇంటి దగ్గరే ఉన్నారనమాట. గుడికి వెళ్ళి వచ్చేసారు. ఇంకా వర్షం పడుతుందని వెళ్ళలేదు. ఇంకా నేనైతే వెళ్ళాను. ఇంకా పోలీసు అదే చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళాలండి అని. నేనైతే మా ఇంటి దగ్గర వాళ్ళతో కలిసి అందరితో కలిసి అయితే వెళ్ళానండి. ఆటో మాట్లాడుకున్నారు, పెద్ద ఆటో పెట్టారనమాట. ఒక 10 మందిని కలిసి అయితే వెళ్ళాము. పెద్ద గుడి అండి. నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళటము. చాలా బాగుందండి. పెద్ద గుడి. అక్కడ కాలువలాగా పారుతూ ఉండిద్ది అనమాట. అక్కడ దీపాలు వదులుకొని స్నానం చేసేసి దీపాలు వదిలిపెట్టేసుకుందాం అనుకున్నాము. కానీ ఏదో వర్షాలు పడుతున్నాయి కదా, పైనుంచి మనకి డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తేసారు. స్నానం చేయడానికి లేదన్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేసేది లేక లోపల కోనేరు ఉంది. గుడి లోపల కోనేరు ఉందన్నమాట, పెద్ద కోనేరు. ఇంకా కోనేరులో స్నానం చేయొచ్చు, వాటర్ అన్నీ బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. ఇంకా కోనేరు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి అందరము. ఇంకందరూ కూడా పూజకి కావాల్సినవి బట్టలు అలా కావాల్సినవన్నీ రెడీ చేసి తెచ్చేసుకున్నారండి. ఇంకా అక్కడ స్నానం చేయడానికి అన్నీ వీలుగా బాగున్నాయండి ఫెసిలిటీస్, ఏ ఇబ్బంది లేదు. టెంపుల్ అయితే పెద్ద టెంపుల్ అండి. అసలు ఆ వెదర్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. కొండల మధ్యలో వాగు. అక్కడ వాగు దగ్గరికి వెళ్ళినప్పుడైతే నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. ఊరకు చూద్దామని వెళ్ళాం కానీ ఫోన్ తీసుకెళ్ళలేదు. అక్కడే షూట్ చేయలేదన్నమాట. ఎక్కువ వాటర్ ఉండి దిగనివ్వలేదన్నమాట ఎవరిని కూడా. చాలాసేపు బతిమలాడారండి వీళ్ళు. అయినా కానీ దిగటానికి లేదండి అని ఇంకా కానిస్టేబుల్స్ ఎవరో ఉన్నారు, దిగటానికి లేదు కుదరదని చెప్పేసరికి ఇంక ఇలా అయితే నేను ఇక్కడ కోనేరు చూసారు కదా, కోనేరులో నీళ్ళు కూడా వాటర్ బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ కూర్చొని అందరం అయితే దీపాలు పెట్టేసుకున్నాము. నేనైతే పిండి దీపం 365 ఒత్తుల దీపం పెట్టేసుకొని నాకైతే ఇంకా మా అరటి డప్పులు దొరకలేదు. ఇంకా అందుకని కొబ్బరి చిప్ప తీసుకెళ్ళి
పూజ చేసుకొని ప్రశాంతంగా దీపం అయితే వదిలేసానండి పోలిని. ఇంక ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని చాలాసేపు అయితే కోనేరులో అయితే స్నానం చేసాం కొంచెం సేపు అందరం కలిసి. ఇలా అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటే మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ప్రతిసారి కుదరదు కదా, ఇంకెప్పుడో మనకి టైం కుదిరినప్పుడు ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చామంటే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఇలా 10 మందితో కలిసి వస్తే అది ఆ ఫీలింగే వేరు కదా, అందరం కలిసి ఒక చోట ఉన్నట్టు ఉంటుంది, అందరితో కలిసినట్లు ఉంటుందని నేనైతే ఇలా వచ్చానమాట. ఇంక అందరు కూడా దీపాలు వదులుకుంటున్నారు, దీపారాధన చేసుకుంటున్నారు, దీపాలు వదులుకుంటున్నారు. ఇంకా నేను కూడా అయితే ఇలాగ పూజ అంతా కంప్లీట్ చేసుకొని కొబ్బరి చిప్పలో 33 వత్తులు వేసేసి వదిలేసానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, కోనేరు కూడా పెద్దదండి. ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత వర్షం పడతా ఉందండి, పెద్ద వర్షం ఏమి కాదు కానివ్వండి, జల్లు పడతానే ఉందన్నమాట. ఇంకా మేము మధ్యాహ్నం స్నానం అంతా అయిపోయి కోనేరులో స్నానం చేసేసి అంతా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే భోజనాలు కూడా అన్నీ తీసుకొచ్చారండి. వీళ్ళేను ఇంకా భోజనం అన్నీ ఏర్పాటు చేసుకొని వచ్చారు, అన్నీ వండుకొని వచ్చారనమాట. ఇంకా తినేసేసి ప్రశాంతంగా గుళ్ళో కూర్చున్నాము. మామూలుగా వర్షం పడలేదండి, పెద్ద వర్షం పడింది. ఇంకా అదే ఎట్లా కట్ట దేవుడి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా దీపాలు వదిలేసుకున్నాములే అనుకున్నామైతే, మాకే ఆటంకం లేకుండా. ఇలా ఆ రోజు ప్రతిసారి అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అయితే పోలిపాడ్యం పూజ అయితే ప్రత్యేకంగా చేసుకున్నానని చెప్పాలి. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.